ఇస్తాం, జాగ్రత్త. ప్రతి రూపాయి కూడా నీ కుటుంబంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీ దగ్గర నుంచి వెళ్ళి ప్రతి రూపాయి ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి రూపాయి అక్కిస్తాం. ఇప్పుడు ఆస్తులు వంచుమని అడుగుతానే కదా నువ్వు ఈ గొడవ కవితకతోని. ఇలా మా కాంగ్రెస్ గురించి నీకెందుకురా పోయి మాట్లాడు, ఫస్ట్ నీ కుటుంబం గురించి మాట్లాడు. మొత్తం డాటా ఇచ్చింది కవితక్క, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఇప్పుడు మొదలు అస్సలు కథ మొదలైంది. ఇప్పుడు అసలు కథ మొదలైంది అంటున్నా. పాపంగా ఇంట్లో ఆడిబిడ్డను కూడా ఎల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. సమానంగా ఆస్తి అడిగింది. మరి ఆస్తి సంగతి ఏందో తేల్చకుండా ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? కవితను పాపం కవితను బయటికి వెళ్ళగొడుతున్నారు. ఈ ఆస్తి పంపకాలు అనేది కవితను బయటికి వెళ్ళగొడుతున్నారు. ఎందుకు వెళ్ళగొడుతున్నారో గజ్జెప్రా కేటీఆర్, నేను అడుగుతున్నా కదా. ఇటు ప్రజలను మోసం చేశారు, ప్రజలను మభ్యపెట్టారు, తెలంగాణ ఉద్యమకాలను మోసం చేశారు, తెలంగాణ ఉద్యమకాలను నాశనం చేశారు, తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని. ఇటు చివరికి వస్తే సొంత ఆడిబిడ్డ కూడా పాపం ఆమె ఎంతో కొంత కష్టపడదు తెలంగాణ కోసం. కవితగా ఆమె కూడా కష్టపడ్డదయ్యా తెలంగాణ కోసం. ఆమెను కూడా బయటికి వెళ్ళగొట్టే కార్యక్రమం చేశారు. సొంత ఆడిబిడ్డను కేసీఆర్ నీకేమి నీతి నిజవుతున్నాయా? నాకు అర్థం కాలే. సొంత బిడ్డనయ్యా అంటే సొంత బిడ్డను కూడా బలి ఇవ్వడానికి మీరు సిద్ధపడ్డారంటే ఇక మీ అంత నీచులో కూడా ఉన్నారా భయ్? ఉన్న ఒక్క ఆడిబిడ్డ. మీరు ఇంట్లో ఆడిబిడ్డనే మోసం చేస్తున్నారు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడిబిడ్డలందరినీ మోసం చేస్తారన్నట్టే కదరా భయ్ మీరంతా. ఇంట్లో ఆడిబిడ్డనే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడిబిడ్డలందరినీ మోసం చేయడానికి మీరు సిద్ధమైనట్టే కదా. ఆమె అడిగింది సామాజిక న్యాయం ఉండాలని అడిగింది. అడిగినందుకు ఆమెను బయటకు పంపిస్తారా? బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? బీసీలకు 42% కాంగ్రెస్ ఇచ్చింది వాస్తవమే కదా. ఆ రిజర్వేషన్ ఇచ్చింది, దానికి మద్దతు చేస్తే అయిపోతుండే అని ఇది డిస్కషన్. అసలు డిస్కషన్ అసలు ఏందక్క ఈ ప్రాబ్లం అంత అంటే ఇవి అసలు కథ ఇది. ఇంట్లో కేటీఆర్ మొత్తం విమర్శన ఎత్తుడు కానీ మనం కూడా కొన్నిటికి ఒప్పుకోవాలి కదా. 42% రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ 42%కి మనం కూడా సపోర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ముందట పెట్టింది, అది పార్లమెంట్లో బిల్ అయితే బీసీలందరికీ న్యాయం జరుగుతుంది. బీసీలకు మనం కూడా ఇయ్యమని ఒత్తిడి పెరిగితే బీసీలను మనం కూడా బీసీలందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు అన్నది. అన్నందుకు